చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు యూత్ కమిటీ చైతన్య యూత్ తో పాటు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాల్యాల గ్రామ దుబాయ్ గ్రూప్ సహకారంతో కోన రమేష్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా ఆయనకు 37,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ గ్రూప్ ఆర్గనైజర్ గంగాధర్, బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఆ తర్వాత మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. నుండి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళినటువంటి దుబాయ్ గ్రూపు సభ్యులు గ్రామంలో ఎట్లాంటి ఆపద వచ్చినా కానీ అందరూ మనుషులు చేసేసుకొని ఐకమత్యంగా నిరుపేదలకు అందిస్తున్నటువంటి ఈ ఆపన్న హస్తము నిజంగా ఈ గ్రామ ప్రజలుగా మేమంతా కూడా అభినందనీయం. వారు చేసినటువంటి ఈ సహాయం వారి జీవితాల్లో వారి ట్రీట్మెంట్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. మరి వారి వంతు సహాయంగా మన గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా మరి మేము సైతం అని ముందుకొచ్చి మన గ్రామానికి వారు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా మనము వారి కుటుంబాలు, వారి కుటుంబాలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అశేష సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన గ్రామం మనసారా కోరుకుందాం. ఎందుకంటే వలసపోయినా వాళ్ళు పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోవద్దు. మన వంతు సహాయం ఖచ్చితంగా చేయాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఇక ముందు కూడా మీకు తోచిన సహాయం, మన గ్రామంలో ఎలాంటి ఆపదలు వచ్చినా మీరు ముందు బాగుండి మీ సేవలు మన గ్రామానికి అవసరం కాబట్టి ముందుగా అందరికీ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప మహానీయుని పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇటీవల యాక్సిడెంట్కు గురైనటువంటి దుబాయ్ గ్రూపులో ఒక సభ్యుడైనటువంటి కోన నర్సయ్యకు వారు తమ వంతుగా తలా కొన్ని డబ్బులు జమేసుకొని ఒక 37,000 రూపాయలను నర్సయ్యకు ఈరోజు గ్రామ సభ్యుల సమక్షం లోపల అందజేయడం జరిగింది. బ్రతకడానికి వలసలు పోయి మరి గల్ఫ్ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి గల్ఫ్ మా గ్రామ కమిటీ సభ్యులు మరి ఈ గ్రామానికి ఎలాంటి ఆపద వచ్చినా ఇవాళ ప్రభుత్వాలు సహాయం చేయనటువంటి పరిస్థితులలో వారు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ గ్రామంలో ఏ కుటుంబంలో ఏ వ్యక్తికి కష్టం వచ్చినా మరి వారు మనిషికి 10 రూపాయలు జమ చేసి వారి కుటుంబానికి అందిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి సేవ ఎనలేనిది, వారి సేవను మరవలేనిది.